హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఇది నిన్నటి డే రొటీన్ అనమాట. అంటే ఫ్రైడే రోజు వ్లాగ్. ఇక మార్నింగే లేచి తలస్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే ఫస్ట్ అభిని పంపించేశాక స్కూల్కి అప్పుడు చేసుకుంటానమాట పూజ ఎవ్రీ ఫ్రైడే. కానీ ఈ ఫ్రైడే గుడ్ ఫ్రైడే కదా, సెలవు వచ్చింది కదా స్కూల్కి, అందుకని చెప్పి ఫస్ట్ పూజ చేసేసుకొని ఇంకా వాళ్ళు లేచేసరికి అప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ అది అయితే నీట్గా నైటే క్లీన్ చేసుకున్నాను. ఇంకా దోశల పిండి రుబ్బుకున్నాను ముందు రోజు నైటు. ఇంకా దోశలు అయితే వేసి శనగపప్పు టమాటో చట్నీ అయితే చేస్తానన్నమాట. ఇంకంతలోపు పిల్లలు లేచి బ్రష్లు అవి చేసుకుంటున్నారు. మా వారికేమో హాట్ వాటర్ ఇచ్చాను, తాగుతున్నారు. ఇంకా లైట్గా కొన్ని పల్లీలు కొంచెం శనగపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి టమాటోలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చట్నీ కోసం. ఇంకా ఇది చట్నీ చేసేసానంటే దోశలు అయితే వేసి ఇచ్చేయాలి ఒక్కొక్కరికి. మా చిన్నోడేమో ఉల్లిపాయ దోశ తింటాడు, మా అబ్బి ఏమో ప్లెయిన్ దోశ తింటాడు. ఇంకా ఒకడికి ఆనియన్ దోశ, ఒకడికేమో ప్లెయిన్ దోశ వేసి వాళ్ళకే ఇచ్చేసాను అనమాట. చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి వేసి ఇచ్చిన తర్వాత నాకు మా వారికి కూడా వేసేసుకొని తర్వాత అదైతే షూట్ చేయలేదు. మా వారు నేను కూడా టిఫిన్ చేశాక మా వారికి బెల్లం వేసి కొంచెం కాఫీ అయితే పెడుతున్నాను అనమాట. డైలీ అభిని లేపాలంటే మాత్రం చాలా టైం పడుతుంది స్కూల్ ఉన్నప్పుడు. స్కూల్ లేనప్పుడు మాత్రం తొందరగా లేచి వాడంతటి వాడే బ్రష్ చేసి వాళ్ళ తమ్ముడికి కూడా బ్రష్ చేయించేస్తాడు. ఇంక ఈరోజు అయితే నువ్వు మార్నింగ్ లేచి స్నానం చేసి రెడీ అయ్యావు కదా, మమ్మల్ని కూడా రెడీ చేయాల్సిందని పట్టు కూర్చున్నాడు. అందుకని చెప్పి ఇంకా టిఫిన్స్ అవి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా స్నానం పోసేసాను అనమాట. స్నానం పోసి నీట్గా రెడీ చేసేసాను. మా వారైతే ఇంక తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడైతే దండం పెట్టుకొని చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కదా, మీరు ఎందుకు ఇంత పొద్దుటే స్నానం చేశారని అడిగితే దేవుడి కోసం అంట, అందుకని చెప్పి దండం పెట్టుకొని చూపిస్తున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని టీవీ చూడమని నేనైతే వంటకైతే వచ్చేసాను వంట చేయడానికి. ఇంకొక పక్క రైస్ అయితే పెట్టేశాను. నాకు ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉండాలన్నమాట వంట చేసినప్పుడు, అన్నీ అడ్డుగా ఉండకూడదు. అందుకని టిఫిన్ చేసినవి ఇంకా అవన్నీ షింక్లో వేసేసుకొని అదంతా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు చేస్తున్నాను అనమాట వంట. ఇంకా ఏం కూర వండుదామని ఆలోచిస్తున్నాను. పప్పు వండుతాను. ఇంకా ఇక్కడైతే మా అబ్బి హోంవర్క్స్ చేసుకుంటాడంట. వాడంతటి వాడే బుక్స్ తీసి చేస్తున్నాడు. చిట్టుడేమో టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా అభికి ఒక్కొక్కసారి చేయించమంటాడు కానీ ఒక్కొక్కసారి వాడంతటి వాడే చేసేస్తాడు. హోంవర్క్స్ అయితే చేయను అనేసి మారం చేయడం అనమాట. ఇంకా అదొక బాధ్యత అనుకుంటాడు. ఖచ్చితంగా నాకు గుర్తున్నా లేకపోయినా ఫస్ట్ వాడే గుర్తు చేస్తాడు, అమ్మ హోంవర్క్స్ ఇంకా చేయలేదు చేసేసుకోవాలి అని చెప్పి. ఇంకా సర్లే అయితే నువ్వు చేసుకో, నేను వంట చేసుకుంటాను అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతున్నాను అనమాట. ఏదో కొంచెం స్కూల్లో చేస్తాడంట, మిగిలింది చేస్తున్నాడంట. ఇంకా రైస్ పెట్టేశాను కదా ఒక పక్క. మేము మొన్ననే ఇది కొనుక్కున్నాం అనమాట, వాటర్ ప్యూరిఫైయర్. ఇంకా అదైతే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఆ రోజు నుంచే వాడుతున్నాం కరెక్ట్గా. ఇంకొక పక్క పప్పు కూడా పెట్టేస్తున్నాను. అంటే కుక్కర్ది విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్ పైన చిన్న క్యాప్ లాంటి బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది కదా, అది మిస్ అయిపోయిందనమాట. అది కనిపించట్లేదు నాకు ఎంత వెతికినా. ఇంకా విజిల్ రావట్లేదు, కొత్త విజిల్ తీసుకురమ్మనాలి. అందుకని చెప్పి నార్మల్గానే పెడుతున్నాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది, వార్చేసాను. పప్పు కొంచెం ఉడికిపోయి అంటే కొంచెం ఉడికింది కదా, ఇంకా కూరగాయ ముక్కలు అంటే ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కూడా కోసి వేసేస్తున్నాను అనమాట. అంటే పప్పు టమాటో వండుతున్నాను. ఇంకా తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది, తాలింపు అయితే వేసేసాను అనమాట. పప్పు కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టం నాకు. ఇంకా తర్వాత జడది వేసేసుకొని మార్నింగే పూజ కదా, ఫ్రైడే కాబట్టి ఇంకా చీర అయితే కట్టుకున్నాను. ఇంకా మా చిట్టోడు చూడండి ఇక్కడ. ఇంకా చిన్నోడు బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు అని చెప్పి నేను బెడ్రూమ్లోకి వచ్చాను. ఇంకా బీరువా తాళం అదే డోర్ తీయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా పట్టుకొని వీడియో తీస్తుంటే ఇలాంటి చిలిపి అల్లరి పనులన్నీ చేస్తున్నాడు. వీడే ఇప్పుడు నాకు ఇంట్లో తోడుగా ఉంటాడనమాట. మరి వీడు కూడా స్కూల్కి వెళ్తే నాకు బోర్ కొట్టేస్తుంది జూన్ నుండి. ఇంకా తర్వాత ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పి బయటికి వెళ్తున్నాము. అభికి ఇంట్లో వేడిగా ఉందంట, బయటికి తీసుకెళ్ళి డాడీ అని అంటున్నాడు, అందుకని వెళ్తున్నాము. మేము వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదైతే పవన్ కళ్యాణ్ ఆఫీస్ అనమాట, జనసేన స్టేట్ ఆఫీసు. ఇదిగోండి జనసేన స్టేట్ ఆఫీస్, ఇది మంగళగిరిలో. అది RTIH అమరావతి
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. ఇది మేము స్టార్టింగ్లో మంగళగిరి వచ్చినప్పుడు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది కదండి. అలా ఎప్పుడు అవుతుందా దీని పని ఎప్పుడు అవుతుందా అనుకున్నాం. ఈ ఇయర్ అయిందనమాట, 25లో అయింది. ఇంకా హైవే అనమాట ఇదంతా. సూర్యుడు అస్తమిస్తున్నాడు. బైకులు తెచ్చుకుంటే బాగుంటుంది. అటు వెళ్తే గుంటూరు వస్తుంది, ఇటు వెళ్ళామనుకో విజయవాడ. అది ఆకాశంలో ఏదో వెళ్ళినట్టుంది, అదిగో దారి పైన కదా, పైన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అంట. ఇదే కదా ఆరోగ్యశ్రీ. కరోనా టైంలో ఎక్కువే మీరు వచ్చేవారు ఇక్కడికే. ఇక్కడేమో దీని పేరేంటండి, హట్ సెంట్రీస్ పాత పేరు ఏదో ఉండేది, వివాహ భోజనం అని ఉండేది, మార్చేశారు పేరు. ఇక్కడేమో లిటిల్ విలేజ్ రెస్టారెంట్. ఈ 2 రెస్టారెంట్లే. నేను ఒక దానికి వచ్చా, దానికి రాలా. వివాహ భోజనం బుక్ వచ్చా. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. మంగళగిరి పెద్ద సర్కిల్, నేతన్న సర్కిల్ అంట. గుంటూరు నుంచి వచ్చి మంగళగిరి ఎంట్రన్స్ ఇక్కడ అవుతాయి. అది అక్కడ ఉంది పేరే. ఇంకోండి ఇండియా 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 అవి. ఇదిగోండి నేతన్న సర్కిల్. ఇది దాబాలు, మిశ్రా దాబా. ఇక్కడ ఎక్కువ మిశ్రా దాబాలు ఉంటాయి. అదిగోండి కొండ. ఎన్ఆర్ఐ ఇక్కడే కదా. ఇదిగోండి ఎన్ఆర్ఐ హాస్పిటల్స్. ఇదంతా ఇంకో ఎన్ఆర్ఐ. ఇటు వెళ్ళాలన్నమాట. ఈ రోడ్లో వెళ్ళిపోతే ఎన్ఆర్ఐ వస్తుంది. ఇంకా మేము అలా అయితే వెళ్తున్నాం అనమాట. నార్మల్గా అలా వచ్చాము. అలాగా మంగళగిరి సిటీ అంతా రౌండ్లు వేస్తూ వెళ్తున్నాము సరదాగా. మంగళగిరి బాగుంటుంది చూడడానికి. ఇంకా ఈవినింగ్ ఇలా బయటకు వచ్చామంటే చల్లగాలి బాగుంటుంది అనమాట. ఇంట్లో మాత్రం బాగా వేడిగా ఉంటుంది. ఇక్కడ చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ కొండ కనిపిస్తుందా మీకు? మంగళగిరిలోను తాడేపల్లిలోనూ ఉంటాయన్నమాట కొండలు ఈ సైడ్ అయితే. ఇంకా ఈ టైంలో పక్షులు ఉంటాయి కదా, అవన్నీ గుంపులుగా కొండ సైడ్కి వెళ్తాయి అన్నమాట. భలే కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర కూడా మేడ మీదకి ఎక్కామనుకోండి ఈవినింగ్ టైము, అంటే 5:30 to 6 అలా ఇంకా చీకటి పడిపోతుందనిగా పక్షులన్నీ గుంపులుగా చాలా ఎక్కువ పక్షులు వెళ్తూ ఉంటాయి అన్నమాట. నేను మీకు వెళ్తుంటే జూమ్ చేసి చూపిస్తున్నాను కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు. చూపిస్తాను ఉండండి మీకు. అదిగోండి చూసారా, బ్లాక్ కలర్లో పైన అన్నీ వెళ్తాయి అన్నమాట. ఎక్కువ వెళ్తాయి. మా మేడ మీద కూడా అలానే కనిపిస్తాయి. మా మేడ పైనుండి ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ టైము పైకి వెళ్ళామనుకోండి అప్పుడు బాగా కనిపిస్తాయి. ఇంకా చూడడానికి భలే ఉంటుంది. ఇంక ఈ రోడ్డు మీద నుంచి చూస్తుంటే ఇంకా ఎక్కువ వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా అక్కడైతే క్యాప్చర్ చేశాను. ఇటు వెళ్తే విజయవాడ వచ్చేస్తుంది. మేము ఇంకా అలా ఎటు వెళ్తున్నామో తెలీదు. పక్కన నులకపేట ఇంకా సంథింగ్ ఇలా ఊర్లు ఉంటాయి అన్నమాట. ఇంకా అలా వెళ్తున్నాము. ఈ కొండ ఉంది కదా, ట్రెక్కింగ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఎయిమ్స్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది అది. పైకి వెళ్ళి వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. చాలామంది వెళ్తారనమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు పిల్లలతోటి. ఇంకా చుట్టూ కొండలే, ఎంత బాగుందో చూడడానికి అసలు. వెళ్ళే దారంతా కూడా ఇది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మించి వెళ్తున్నాం కదా, అంటే రోడ్డు మించి, దీని కింద రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే బోల్డ్ చెట్లు ఉంటాయండి. ఇది మంగళగిరి చివర అనమాట. అంటే విజయవాడ వెళ్ళే రూట్లో నులకపేట సంథింగ్ ఇలా ఊర్లు ఉంటాయి అక్కడ.
ఇంకా అక్కడ డాబాలు అవి ఎక్కువ ఉంటాయి. అలాగే అటు ఇటు చెట్లు ఇలా కమ్మేసి ఉంటాయి అన్నమాట రోడ్డు మీదకి. ఇంకా మనకి నీడగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే. అక్కడ ఎండ అంటే ఉండదు, భలే ఉంటుంది. ఇంక ఈవినింగ్ టైమ్స్ అలా వెళ్ళామంటే మంచిగా గాలి అది వస్తుంది. ఇంకా మేము ఎప్పుడు మంగళగిరిలో రౌండ్లు వేసినా ఇక్కడ వరకు వస్తామన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇందాక చూపించిన కొండ ఇదే. ఇంకెక్కడ వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా అప్పుడే ఈవినింగ్ కదా, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనమాట. చూసారు కదా ఆకాశం, అసలు సూర్యుడు ఎంత బాగుందో. పైన మరి ఏం వెళ్ళిందో తెలీదు, ఒక లైన్లా ఏర్పడింది. చూసారా, గమనించారా మీరు? ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి మీరు. ఇంకా అలా రౌండ్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంతకీ మేము కొనుక్కున్నది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఎందుకు వస్తామో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతామో తెలీదు. ఇంట్లో బోర్ కొడితే, లేకపోతే ఇంకా అప్పుడప్పుడు నేను కూడా ఫ్రైడే కాబట్టి రెడీ అయి ఉన్నాను కదా, ఇంక ఉత్తప్పుడు అయితే మనం ఇంకా పనుల్లో రెడీ అయి ఉండవు, ఇంట్లో ఎలా పడితే అలా ఉంటాం. అందుకని చెప్పి ఇంకా బయటికి రావడానికి ఉండదు. పిల్లలు మా వారు వస్తారు కానీ. తర్వాత ఇంక ఈ ఫ్రూట్స్ అయితే చూసి మా వారు ఇవి కొంటాను అనేసి ఆగారనమాట. ఇవి సేమ్ దోసకాయలా ఉన్నాయండి. వాళ్ళని అడిగితే తర్బూజాలు అన్నారు. చూడ్డానికి మాత్రం సేమ్ ఇంకా దోసకాయలాగే ఉంది, కాకపోతే ఆరెంజ్ తర్బూజా ఏదో అంటున్నారంట. ఇంకా అవైతే తీసుకుంటున్నారు మా వారు. ఒక్కొక్కటి 25 రూపీస్ అంట, 2 తీసుకున్నారు. మా అభి ఏమో అక్కడ 1 అని ఉంది చూసారా పలక మీద, అది చూసి అమ్మ డాడీ ఈ కాయలు ఎందుకు తీసుకుంటున్నారమ్మా, 1 రూపీ అంట పుచ్చకాయ తీసుకొచ్చు కదా. వాటర్ మిలన్ అయితే 1 రూపీ అనే ఉంది అక్కడ అంటున్నాడు. భలే నవ్వు వచ్చింది నాకు. ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేము ఎప్పుడు ఇంకా చీకటి పడలేదా అప్పుడు వచ్చాము ఈవినింగ్. ఇంకా మేము ఇంటికి వెళ్తూ ఉండే ఇంకా అలా నెమ్మదిగా చీకటి పడిపోతుంది అనమాట. స్ట్రీట్ లైట్స్ కూడా ఆన్ చేసేసారు. ఇంక ఇంట్లో వెల్లుల్లిపాయలు అయిపోయినాయి. ఇంక ఇక్కడ కనిపిస్తే అంటే ఎప్పుడెక్కడ తీసుకుంటారు మా వారు, రోడ్డు మీద అమ్ముతారు కదా, అక్కడైతే కేజీ అర కేజీ లెక్కన ఇస్తారు. ఇంకా అక్కడ ఒక అర కేజీ ఎంతో తీసుకున్నాం అనమాట. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో 80 రూపాయలంట, ఒకటి 100 రూపాయలంట. 2 ఇంచుమించు ఒకలానే ఉన్నాయి. మేమైతే ఇంకా 80 రూపీస్వి తీసుకున్నాము. బాగున్నాయి పాయలు. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. మా వారు ఇక్కడికే వచ్చేవారంట. ఇదివరకు ఇటుపక్క రూమ్లో ఉండేవారంట. అంటే నేను మంగళగిరి రాకముందు. కానీ నేను మాత్రం అసలు రాలేదు. ఒకసారి రావాలి, వీలు కుదరలేదు ఇప్పటివరకు. ఓకే, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇంకెంతే ఈ వ్లాగు ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.